క్లాస్లో ఎక్సర్సైజ్ 3Cలో ఫస్ట్ రోమన్లో 5 ప్రాబ్లమ్స్ చెప్పిన. ఎక్సర్సైజ్ 3Cలో ఫస్ట్ రోమన్లో 5 ప్రాబ్లమ్స్ అయిపోయి చేసినాం. నెక్స్ట్ ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంలో సిక్స్త్ వన్ ఏమి ఇచ్చినాడు? tan 75 degrees ఇస్తాడు. tan 75 degrees దీని వాల్యూ కనుక్కోకుంటున్నాడు. tan 75 degrees వాల్యూ. tan 75 degreesను అంటే మనకు తెలియదు కాబట్టి విలువ తెలిసిన రెండు కోణాలు మొత్తంగా కానీ భేదంగా కానీ సమ్గా విలువ తెలిసిన రెండు యాంగిల్స్ మొత్తంగా కానీ సమ్గా కానీ డిఫరెన్స్గా కానీ రాసుకోగలగాలి. సో దీన్ని tan of 45 + 30గా రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది x అనుకో, ఇది y అనుకో. tan of x + y, tan of x + y ఈజ్ ఈక్వల్ టు tan x అంటే 45 degrees ప్లస్ tan y అంటే tan 30 బై 1 మైనస్ tan x అంటే 45 degrees, tan y అంటే 30 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees వాల్యూ 1 plus tan 30 1/√3 by 1 minus tan 45 1 tan 30 1/√3. ఇప్పుడు tan of x + y ఫార్ములా చెప్తున్నాను చూడండి. tan of x + y is equal to tan x plus tan y by 1 minus tan x tan y. దాని ప్రకారం x బదులు 45 degrees ఉంది, y బదులు 30 degrees ఉంది. tan of x + y is equal to tan x అంటే x బదులు 40 ప్లస్ tan y అంటే 30 degrees, tan 30 degrees బై 1 మైనస్ సూత్రంలో అవుతుంది tan x అంటే tan 45 ఇంటూ tan y. దాని ప్రకారం ఆ సూత్రం ప్రకారం ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదంటే 1. ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ 1, ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో √3. అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్, ఇది రెండు డినామినేటర్స్ సేమ్ లేవు కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి ఈ రెండు ఫ్రాక్షన్స్కి. ఈ రెండు ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? √3 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ √3. ఈ రెండు భిన్నాల్లో కూడా హారాలు ఏమున్నాయి? 1 √3 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 1 ఉంటే వదిలేసుకో, ఇంకా ఉండే నెంబరే అవుతుంది ఎల్సిఎం అంటే √3 అవుతుంది. 1 పోతే ఇంకా ఒకటే నెంబర్ ఉంది కాబట్టి అదే అవుతుంది. ఇక్కడ ఏముంది? ఈ భిన్నంలో హారం ఉంది. హారం ఏముంది? 1. ఈ ఎల్సిఎం తీసుకో, ఈ హారంతో ఇది ఫస్ట్ ఫ్రాక్షన్ ఉండే ఈ భిన్నంలో ఉండే హారంతో డివైడ్ చేయి. √3 1తో ఎన్ని టైమ్స్ అవుతుంది? √3 టైమ్స్ అంటే 0. ఆ కోసెంట్ను తీసుకొచ్చి ఈ భిన్నంలో ఉండే 11తో మల్టిప్లై చేయి. 1 × √3 ప్లస్ బై ఈ √3ని ఎల్సిఎంను ఈ భిన్నంలో ఉండే హారం, ఈ హారంతో భాగించు. √3 చేత √3తో √3 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం √3 అంటే కోసెంట్ 1 వచ్చాయి. ఈ 1 తీసుకొచ్చి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి. 1 × 1 బై ఇక్కడ కూడా అంతే 1 మైనస్ 1 × 1/√3 1/√3 అవుతుంది. 1/√3 నెక్స్ట్ స్టెప్ వేస్తాం. ఈక్వల్ టు √3 ప్లస్ 1/√3 బై ఇక్కడ చూడండి ఈ ఫ్రాక్షన్లో ఏమి ఫస్ట్ టర్మ్లో ఫ్రాక్షన్ ఏం లేదంటే 1 √3 అంటే దాని ప్రకారం ఇది కూడా √3 ఎల్సిఎం అవుతుంది. అదే సేమ్ ఇది ఏమవుతుంది? √3 నేను దాడ చెప్పిన ప్రాసెస్. ఈ ఎల్సిఎంను √3ని ఈ ఎల్సిఎంను 1 చేత డివైడ్ చేయి. ఎగ్జాక్ట్గా ఎట్లా అంటే 1 √3
పోతుంది. ఆ √3 తెచ్చి ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయి, √3 × 1 √3. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో √3 ఉంది. ఈ ఎల్సిఎంను √3తో డివైడ్ చేస్తే √3 × √3 1, √3తో 1 టైం పోతుంది √3. ఈ కోసెట్తో తీసుకొచ్చి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేసి అది సేమ్ 5 చెప్పిన విధంగానే. ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం చేత భాగించేటప్పుడు ఈ న్యూమరేటర్లో ఉండే భిన్నాన్ని అట్లే రాయి, √3 + 1/√3 ఇంటూ ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షన్ అట్లే రాయి, ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. డినామినేటర్లో ఉండే ఈ భిన్నము ఫ్రాక్షన్ తలకిందులో వస్తుంది. √3/√3 -1 √3 క్యాన్సల్. √3 ఏ మిగిలా √3 + 1/√3 -1. రేషనలైజ్ అంటే డినామినేటర్లో రేషనలైజ్ చేయడం. డినామినేటర్ అంటే డినామినేటర్లో రూట్స్ లేకుండా చూడడం, స్క్వేర్ రూట్స్ లేకుండా చూడడం అంతే. నిన్న చెప్పిన దాని గురించి అకరణీయం అని ఎందుకు అంటారని కూడా, దాన్ని ఎందుకు అకరణీయం, డినామినేటర్ను అకరణీయము చేయగా రేషనలైజ్ అని చేయగా ఏమెందుకు అంటారంటే రేషనల్ నంబరుగా మార్చుకోవడానికి అనుగుణంగా ఆ రూట్లు లేకుండా చేసుకుంటాము అని. సో రేషనలైజ్ ది డినామినేటర్, rationalize the denominator. హారాన్ని అకరణీయం చేయగా, హారాన్ని తెలుగు మీడియం హారాన్ని అకరణీయం చేయగా. హారాన్ని అకరణీయం చేయ అంటే ఇక్కడ హారంలో ఏముంది √3 - 1 ఉంది. సేమ్ అదే తీసుకోమంటాడు. √3 1 ఇక్కడ మైనస్ గుర్తుంది కదా, దానికి ప్లస్ తీసుకోమంటాడు. ఈ హారంలో √3 - 1 ఉంది. ఈ టర్మ్ అట్లా ఉంటుంది, సెకండ్ టర్మ్ అట్లా ఉంది. ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఆపోజిట్ తీసుకుంటాడు. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోమంటాడు. దీన్నే ఈ డినామినేటర్ యొక్క కాంజుగేట్ అంటాడు. కాంజుగేట్ దీని యొక్క సంయుగ్మము. √3 - 1 యొక్క సంయుగ్మము √3 + 1. ఇంగ్లీష్లో కాంజుగేట్ అంటారు. దాని చేత న్యూమరేటర్ను, ఈ కాంజుగేట్ చేత న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేయాలి √3 + 1 చేత. సో రాస్తుంది మల్టిప్లయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై √3 + 1. దీన్ని √3 + 1 చేత న్యూమరేటర్ను తెలుగు లవహారాలను √3 + 1 చే గుణించిన లవంలో √3 + 1 ఉంది. బై ఇది రాసుకుని ముందు రైట్ √3 + 1/√3 - 1 ఇంటూ లవాన్ని √3 + 1 చేత గుణించాలా, హారాన్ని √3 + 1 అంటే √3 + 1/√3 + 1. √3 + 1 ఇంటూ √3 + 1 √3 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 ఉంది పవర్ 1 ఉంది పవర్ బేసిస్ ఈక్వల్. √3 + 1 ఉంది, √3 + 1 ఉంది, మధ్యలో ఇంటూ సైన్ ఉంది కాబట్టి పవర్స్ను యాడ్ చేయాలి. x⁴ ఇంటూ x⁴ = x⁴ m+n సూత్రం ప్రకారం. అప్పుడు √3 + 1 హోల్ స్క్వేర్ బై √3. ఇక్కడ ఏ అనుకో, ఇది బి అనుకో. a - b ఇంటూ a + b, a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b = a² - b². మనకి ఇక్కడ a² అంటే ఏ బదులు ఏముంది, a అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే 1². ఇది a + b హోల్ స్క్వేర్, బీజగణిత సూత్రం. a + b హోల్ స్క్వేర్, a² √3² ప్లస్ b² అంటే 1, b బదులు 1 ఉంది 1² ప్లస్ 2ab √3 2 ఇంటూ √3 ఇంటూ 1 బై
ఈ స్క్వేర్కు √2 బై ఇది 3i. 1 స్క్వేర్ అంటే 1ను 2 టైమ్స్. ఈ పవర్ ఏం చెప్తుంది? బేస్ అన్ని సార్లు అంటే 1 2 సార్లు మల్టిప్లై 1 × 1. ఈ స్క్వేర్కు √2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 3 వచ్చేది ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 2 టైమ్స్ మల్టిప్లై 1 × 1 1 అయిపోయి ప్లస్ √3 × 1 √3 2 √3 బై 3 - 1 అంటే 2. ఇక్కడ 3 + 1 4 ప్లస్ 2 √3 బై 2. ఈ రెండింటి నుంచి 2 కామన్ వస్తుంది. 4ను 2 × 2గా రాసుకోవచ్చా? అప్పుడు ఈడ ఉంది 2 ఫస్ట్ టర్మ్లో, ఈ సెకండ్ టర్మ్లో 2 ఉంది. బయటపడేదాన్ని కామన్గా ఉమ్మడిగా ఉంది కాబట్టి అంటే బయటకి లాగి, అప్పుడు ఈడ బయటికి లాగేస్తే 4లోంచి ఒక 2 పోతే ఏం మిగిలే? 2 మిగిలే. ప్లస్ ఈడ సెకండ్ టర్మ్లో కంప్లీట్ 2 బై ఇంకేం మిగిలే? √3 మిగిలే బై 2. ఈ 2 క్యాన్సల్, ఏం మిగిలే? 2 ప్లస్ √3. అది నెక్స్ట్ ప్రాబ్లం 7th one. cot 75 degrees. cot 75 degrees. సో ఇది కూడా అంతే. cot 75 విలువ తెలిసిన 2 కోణాల మొత్తంగా కానీ భేదంగా కానీ. సో 45 + 30గా రాసుకోవచ్చు చూడండి. 75 cot ఇది x ఇది y అనుకో. cot of x + y = cot x cot y -1 by cot y + cot x. దాని ప్రకారం ఇక్కడ x బదులు 45 ఉంది డిగ్రీస్ ఉంది, y బదులు 30 డిగ్రీస్ ఉంది. cot of x + y cot x ఫస్ట్ cot x అంటే x ప్లేస్లో ఏముంది? 45 డిగ్రీస్. cot x ఇంటూ cot y అంటే cot 30 డిగ్రీస్ -1 అది సూత్రంలో వచ్చే -1 బై cot y అంటే y బదులు ఏముంది? 30 డిగ్రీస్ ప్లస్ cot x ప్లేస్లో 45. ఇదో ఈ సూత్రం ప్రకారం చెప్పిన. ఆ సూత్రం రాకపోతే ఏమీ చేయలేదు. నువ్వు కాలేజీలో గంట విను వృధానే సూత్రాలు రాకపోతే. ఈ వీడియోస్ చూడు వృధానే. ఇంకా ఏడన్నా నువ్వు ఇవి కాకుండా ఏడన్నా ట్యూషన్కి పో ఇంకొక టీచర్ దగ్గరికి, అది వృధానే. ఫార్ములాస్ రాకపోతే ఇంకా మీ తల్లిదండ్రులకు బాగా డబ్బు ఉండి ఒకవేళ ఏడన్నా సెలవులు వచ్చి మిమ్మల్ని అమెరికాకు పంపించినారనుకో, ఫార్ములాస్ రాకపోతే అమెరికాలో ఉండే టీచర్ చెప్పినా కూడా ప్రయోజనం శూన్యమే. ఏమీ లాభం ఉండదు. నువ్వు ఈ ఫార్ములాస్ నేర్చుకున్నంత వరకు, నువ్వు కష్టపడినంత వరకు, నువ్వు చదవనంత వరకు ఎక్కడికి పోయి ఎవరు చెప్పినా అమెరికావో బ్రిటన్వో కెనడావో ఆస్ట్రేలియావో ఎక్కడికి పోయినా లాభం ఉంది. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక్కచోట బాగుంటే చాలు, మీరు వేయగలగచ్చు. ఫార్ములాస్ రావాలి బాగా. సో cot 45 డిగ్రీస్ వాల్యూ 1 అంటే cot 45 మనం చెప్పలే, కానీ tan 45 మనకు తెలుసు. దాని ప్రకారం కలుసుకోవచ్చు. అంటే cot θ = 1/tan θ. సో θ బదులు ఏం రాసుకోవచ్చు? 45 రాసుకోవచ్చు. θ మన cot 45 రావాలి కాబట్టి θ బదులు 45. 1/ చాలాసార్లు చెప్పినాను నేను చెప్పను ఈసారి. cot 45 ఉంటే 1 వేస్తా. 1/tan θ బదులు 45 రాసుకో.
1/tan45 1 మనకు తెలుసు tan45 మనం చెప్పినాం 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి cot45 1 cot30 cot వాల్యూస్ మనం చెప్పలే cot30 అంటే tan30 రాసుకో tan30 ఎంత tan30 degrees 1/2 దీని నుంచి cot30 కనుక్కుంటాం సార్ cot30 ఈజ్ ఈక్వల్ టు 1/tan30 cot theta ఈజ్ ఈక్వల్ టు 1/tan theta 1/tan30 ఎంత 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ ఒక పూర్ణాంకాన్ని హోల్ నెంబర్ను ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తున్నాం పూర్ణాంకాన్ని అంటే ఈ లవంలో పూర్ణాంకం ఉండి భిన్నం ఉండండి లవంలో ఉండేది ఏమున్నా అది అట్లే వస్తుంది ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది ఈ హారంలో ఉండే భిన్నం తలక్రింద వస్తుంది √3/1 ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఏం లేదనుకో డినామినేట్లో 1 ఉందనుకో ఈ రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడం అంటే 1 × √3 లవాన్ని లవంతో హారాన్ని √3 × 1 1 × √3 √3/1 × 1 √3/1 మీన్స్ √3 అంటే cot30 √3 -1 cot30 ఇప్పుడే కనుక్కున్నా √3 ప్లస్ cot45 1 1 × √3 √3 -1/√3 + 1 దీన్ని రేషనలైజ్ ది డినామినేటర్ హారాన్ని అకరణీయం చేయగా అంటే హారాన్ని అకరణీయం చేయాలంటే హారంలో రూట్లు లేకుండా చేసుకుంటాము ఆ వచ్చే నెంబర్ ఏమైంటుందంటే నీకు రేషనల్ నెంబర్ అయింటుంది దాన్ని రేషనలైజేషన్ అంటాము ఎప్పుడైతే రూట్స్ పోతాయో దాన్ని రేషనల్ నెంబర్ వస్తుంది రూట్స్ ఎలిమినేట్ చేసుకుంటావో రేషనల్ నెంబర్ వస్తుంది కాబట్టి రేషనల్ నెంబర్ రూపంలో అంటే p/q రూపంలో రాయగలగచ్చు కాబట్టి రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో రాసే నెంబర్స్ను రేషనల్ నెంబర్స్ అంటారు కాబట్టి రేషనలైజ్ చేయడము అంటారు హారాన్ని అకరణీయము చేయగా ఇక్కడ హారంలో √3 + 1 ఉంది √3 + 1 కాంజుగేట్ √3 - 1 ప్లస్ ఉంటే మైనస్ తీసుకో మైనస్ ఉంటే ప్లస్ తీసుకో అదే దీని యొక్క ఈ డినామినేటర్ యొక్క కాంజుగేట్ అవుతుంది సంయుగ్మం అవుతుంది అంటే ఇప్పుడు √3 - 1 చేత దీన్ని ఏం చేయాలా లవహారాలను గుణించాలి సో రాసుకో మల్టిప్లయింగ్ ది న్యూమరేటర్ and denominator by √3 + 1 కదా √3 - 1 ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకో ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ దాన్ని సమీకరణం అంటారు ఇంగ్లీష్లో కాంజుగేట్ సో √3 ముందు ఇది రాసుకో √3 - 1/√3 + 1 ఇంటూ దేని చేత √3 - 1 చేత తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారు లవహారాలను √3 - 1 చే గుణించిన సో √3 - 1/√3 -1 ఇక్కడ చూడండి న్యూమరేటర్లో రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేయడము అంటే న్యూమరేటర్లో ఉండే వాటి న్యూమరేటర్లో ఇక్కడ చూడండి √3 - 1 ఉంది ఇక్కడ √3 - 1 ఉంది ఈ √3 - 1 ఇక్కడ √3 - 1 పవర్ ఏమున్నట్లు 1 ఇది ఎక్స్ అనుకో ఇక్కడ √3 - 1 అన్నా ఈడ ఎక్స్ √3 - 1 x⁴ m ఇంటూ x⁴ n x⁴ m + n అంటే 1 + 1 అదేవిధంగా √3 - 1 1 + 1 2 ఇది x అనుకో ఇది x అనుకో అప్పుడు ఇది m ఇది n x⁴ m ఇంటూ ఇదంతా x⁴ n అప్పుడు x⁴
m plus n అవుతుంది కదా, x to the power of m into x to the power of n. x ప్లేస్లో ఏముంది మనకిడ √3 minus 1. m ప్లేస్లో ఏముంది 1, n ప్లేస్లో 1. సో √3 minus 1, 1 plus 1. అర్థమైంది? బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో మల్టిప్లికేషన్ సైన్ ఉంది కాబట్టి పవర్స్ను యాడ్ చేయాలి. పవర్లో ఏం లేదంటే 1 ఉందని చెప్పాలి, 0 ఉందని చెప్పకూడదు. ఇక్కడ ఏ, ఇది ఏ అనుకో, ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బీజగణితం సూత్రం ఆల్జిబ్రా. దాని ప్రకారము a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్. a స్క్వేర్ అంటే ఇదో a స్క్వేర్ అంటే ఏ బదులు ఏముంది √3 మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్. సూత్రం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజగణితం a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఆ సూత్రం ప్రకారం a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి బదులు ఏముంది 1 స్క్వేర్ మైనస్ 2. సూత్రంలో వచ్చేది ఏ బి, ఏ అంటే √3, బి అంటే 1 బై √3కు స్క్వేర్కు పోతుంది 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. స్క్వేర్ కు √2 క్యాన్సిల్ అయితే 3 అయిపోయా, 1 స్క్వేర్ అంటే 1 అయిపోయా. 1 2 టైమ్స్ ఈ పవర్ ఏం చెప్తుంది, 1 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 1 into 1 1 మైనస్ √3, 2 √3 into 1 2 √3 మైనస్ 2 √3 బై 3 minus 1 2, 3 plus 1 4 minus 2 √2 by 2. ఈ రెండింటి నుంచి 2 కామన్ వస్తుంది చూడు. ఈ రెండింటి నుంచి 4ను 2 into 2 రాసుకోవచ్చా? 2 ఉంది ఫస్ట్ టర్మ్లో, 2 ఉంది కాబట్టి ఈ రెండింటి నుంచి ఉమ్మడిగా బయటపడే 2ను బయటపడేస్తే ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలే, 2ను బయటపడేస్తే ఒక 2 మిగిలే. 4లో ఒక 2 పోతే ఒక 2 మిగిలే మైనస్ సెకండ్ టర్మ్లో 2 బయటికి ఏం మిగిలే, √2 మిగిలే. 2 మైనస్ √2 బై 2, 2 క్యాన్సర్, 2 1s అవుతుంది. అంటే ఇంకేం మిగిలే 2 మైనస్ దేర్ ఫోర్ cot 15 కదా, ఇది cot 75, cot 75 లేదు, cot 75 therefore cot 75 degrees is equal to 2 minus √2 value.